సో ఈ విధంగా వేరే ఒక కప్పు తీసుకుని స్ట్రైనర్ తీసుకుని పల్చటి క్లాత్ వేసి స్ట్రైనర్ చేసి ఆయిల్ అయితే మనం సపరేట్ చేసుకోవాలి. క్లాత్లోనే మీరు ఇలాగా సపరేట్ చేసుకుని, ఎందుకంటే ఏవైనా చిన్న చిన్న పలుకులు లాంటివి ఏమైనా ఉంటే కనుక మనకు ఆయిల్లో రాకుండా ప్యూర్గా ఆయిల్ అయితే వస్తుందన్నమాట. సో చూసారుగా ఆయిల్ అనేది ఎంత గ్రీన్గా ఉందో, చాలా 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 బాగుందండి హెయిర్ ఆయిల్ అనేది. మంచి రిజల్ట్ ఉంది. సో ఇప్పుడు దీన్ని గాజు సీసాలో భద్రం చేసుకోండి. ప్లాస్టిక్ సీసాలు అయితే వద్దు అనమాట, ఎందుకంటే అది కొంచెం పాయిజన్లా తయారవుతుంది కాబట్టి మ్యాక్సిమం మీరు గాజు సీసాలను ట్రై చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనం హెయిర్కి వారానికి 2 సార్లు మీరు హెడ్ బాత్ చేసే ముందు రోజు నైట్ అయినా అప్లై చేసుకోండి, లేదంటే ఒక 3 అవర్స్ ముందైనా సరే ఈ ఆయిల్ అంతా అప్లై చేసేసుకుని హెడ్ బాత్ చేయండి. ఇలా వారానికి 2 సార్లు కనుక మీరు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుని హెడ్ బాత్ చేస్తూ ఉన్నారంటే మీ హెయిర్ ఫాల్ పూర్తిగా తగ్గిపోయి జుట్టు అనేది చాలా లాంగ్గా ఒత్తుగా పెరుగుతుంది. ఇది మా మేనగాళ్ళ హెయిర్ అండి. సో హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తాను. దీనికి చాలా